హాయ్ అండి. అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 1. హా, నేను చెప్పాను. పల్లవి గుండెల్లో పశ్చాత్తాపం తొణికిసలాడింది. తన నాలుకను కరుచుకుంది. షిట్. పల్లవి రాహుల్ మొహంలో సరదా భావం చూసినప్పుడు తను ఒక పెద్ద అవమానానికి సిద్ధం చేసుకుంది. రాహుల్తో ఆమె డైవర్స్ తీసుకోబోతుంది. కావ్య అనే అమ్మాయి కోసమే కదా రాహుల్ గుండె కొట్టుకుంటుంది. మరి ఇప్పుడు రాహుల్ ఆమెను తిరస్కరించడం ఎలా వెనక్కి తగ్గుతాడు? చూసావా, ఈ సిగ్గులేనిది బరి తెగించిన అమ్మాయి ఇంకా ఆగడం లేదు. చూసావా ఎలా చెప్తుందో? అకస్మాత్తుగా ఆర్తి మాటలు ఆగిపోయాయి. ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. రాహుల్ తన సూట్ జాకెట్ తీసి పల్లవి భుజాలపై వేయటం చూసినప్పుడు పల్లవి కూడా ఆర్తి లాగే షాక్ అయ్యింది. రాహుల్ ఆమెపై కేకలు వేస్తాడని ఆమె ఊహించింది. కానీ అందుకు బదులు అతను సంతృప్తిగా నవ్వుతూ ఉన్నాడు. రాహుల్ జాకెట్ పల్లవికి చాలా పెద్దగా ఉంది. జ్యూస్ తో తడిచిన కారణంగా ఆమె సూట్ ఆమె శరీరానికి అతుక్కుపోయింది. ఆమె అందమైన అందం ఇంకా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. రాహుల్ కళ్ళు ఆమె శరీరాన్ని చూసి ఇక సమండంలా అనిపించినప్పుడు అతను కళ్ళు తిప్పుకుని పల్లవి జాకెట్ బటన్ మూసేశాడు. అతని వేళ్లు సన్నగా అందంగా ఉన్నాయి. అతని చేష్టలు ఇంకా అందంగా మనోహరంగా ఉన్నాయి. పల్లవి చెవులు ఎర్రబడ్డాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. రాహుల్ ఇక ఆ సమయంలో వచ్చిన కేకలు నిశ్శబ్దాన్ని ఛేదించాయి. కళ్ళు బయటకు తీస్తూ ఆర్తి అరిచింది. ఈ లోఫర్ నిన్ను చుచ్చులోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీని మాయలో పడొద్దు. అది విని రాహుల్ తిరిగి సెక్యూరిటీ గార్డులను ఆదేశించాడు. దీన్ని ఇప్పుడే ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళండి అని కోపంగా అరిచాడు. ఆర్తికి తన చెవులపై నమ్మకం కలగలేదు. ఎవరిని బయటికి తీసుకెళ్ళమని చెప్తున్నాడు? ఆమెనా, నన్నా? రాహుల్, నువ్వు తన పేరు చెప్పబోయి నా పేరు చెప్పేశావు కదూ? ఆర్తి ఇంకా రాహుల్ మాటలకి షాక్ లోనే ఉంది. రాహుల్ ఉద్దేశం పల్లవిని బయటికి పంపడమని అనుకుంది. ఆమెని కాదు. ఇద్దరు సెక్యూరిటీ గార్డులకు ఆర్తిపై ముందే చిరాకుంది. కాబట్టి ఈ ఆదేశం వాళ్లకు సరైన సమయంలో వచ్చింది. వాళ్ళు వెంటనే తమ పనినైతే మొదలు పెట్టేశారు. వాళ్ళు ఆర్తి రెండు వైపులా నిలబడ్డారు. మేడం, ఈ వైపు రండి ప్లీజ్. మీ చేతులు నా మీద నుండి తీసేయండి. ఆర్తి వాళ్ళ చేతులను తోసేసి ఆశ్చర్యంతో రాహుల్ వైపుకు చూసింది. రాహుల్, నువ్వు నాతో ఇలా ఎలా చేయగలవు? నువ్వు ఈ లోఫర్ కోసం నన్ను బయటికి గెంటిస్తున్నావా? ఆమె కేకలు రాహుల్ కోపాన్ని మరింత రెచ్చగొట్టాయి. అతని కళ్ళల్లోకి ఒక్కసారిగా నిప్పులు చెలరేగాయి. చాలా కోపంగా రాహుల్ సెక్యూరిటీ గార్డులపై గట్టిగా అరిచాడు. ఎవరి కోసం వేచి ఉన్నారు? నేను చెప్పినట్టు చేయండి. తొందరగా ఇదంతా క్లియర్ చేయండి. ఇది విని గార్డులు ఆర్తి చేతులు పట్టుకుని ఆమెను బయటికి ఇచ్చికెళ్లారు. ఆర్తి తన్నులు తని కోపంతో అరిచింది. కానీ ఎంత ప్రయత్నించినా ఆమె విడిపించుకోలేకపోయింది వాళ్ళ నుండి. అక్కడే ఆగండి. అకస్మాత్తుగా పైనుండి ఒక గద్దింపు వినిపించింది. అందరూ తలెత్తి చూస్తే ఆర్తి వాళ్ళమ్మ కనిక కనిపించింది. కనిక వేగంగా మెట్ల దగ్గరకు వచ్చి ఒక గార్డును తన్నింది. మీకు కనిపించడం లేదా? నా కూతురుతో ఇలా ఇలా చేసేంత ధైర్యం ఎలా వచ్చింది మీకు? ఆర్తి తన తల్లిని చూడగానే మరింత గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. మమ్మీ, ఇదంతా తన తప్పే. కనిక తిరిగి పల్లవి వైపుకి చూసింది. ఆ అమ్మాయి ఓసారి కృష్ణమూర్తి ప్రాణాలను కాపాడిందని, అప్పటి నుండి వాళ్ళ చుట్టూ తిరుగుతుందని ఆమె వినింది. ఇక కొంత సమయం తర్వాత కృష్ణమూర్తి కూడా మెట్లు దిగి కిందకు వచ్చాడు. ఈ గందరగోళం చూసినప్పుడు అతను తన కర్రను మార్పుల నేలపై గట్టిగా కుట్టాడు. కనుక కృష్ణమూర్తిని చూడగానే బాధపడిన మొహం పెట్టి ఫిర్యాదు చేసింది యాక్టింగ్ చేస్తూ. కృష్ణమూర్తి గారు, మీరేదైనా చేయండి. ఈ బయట నుండి వచ్చిన అమ్మాయి నా కూతురుతో అసభ్యంగా ప్రవర్తించింది. ఆర్తి కోసం మీరు దీన్ని శిక్షించాలి. ఇలా చెప్పి కనిక ఆర్తిని ఇచ్చింది. ఆర్తి వెంటనే ఇంకేముంది ఏడుపు అందుకుంది. ఆమె ఊపిరి ఆడకుండా ఏడవడం మొదలు పెట్టింది. ఏడు పాపు. రాహుల్ మొహం అంతా భయంకరంగా ఉంది. ఆర్తి కేకలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇప్పుడు నెలకొన్న నిశ్శబ్దం చెవులను చీల్చేలా ఉంది. కనికకు విషయం తన చేతుల్లో నుంచి చేయి జారిపోతుంది అనిపించినప్పుడు ఆమె రాహుల్ వైపుకు తిరిగింది. రాహుల్, ఆర్తి నీ కజిన్. నువ్వేదో బయట వాళ్లకు సపోర్ట్ చేసి ఆమె ఎలా అంచగలవు? ఏం జరిగింది?
కృష్ణమూర్తి గంభీరమైన స్వరం ఈ సమయంలో మారుమోగింది. రాహుల్ సమాధానం చెప్పాడు. ఆర్తి పల్లవిపై జ్యూస్ పోసింది. అప్పుడు కృష్ణమూర్తి పల్లవి గజిబిజి స్థితిని చూశాడు. ఆమె జుట్టు నుండి పసుపు రంగు జ్యూస్ కారుతుంది. అతని మొహం వెంటనే కోపంతో నిండిపోయింది. కృష్ణమూర్తి మొహం రంగు మారడం గురించి తెలియక కనిక ఆర్తిని సమర్థిస్తూ మాట్లాడింది. ఈ అమ్మాయి దీనికి తగినదే ఇదేదో అలా చేసి ఉంటుంది, అర్థమైందా? అందుకే ఆర్తికి కోపం వచ్చి దీనిపై జ్యూస్ పోసింది. అవును, ఈ లోఫర్ హద్దు మీరింది. ఆర్తి ఆమె మాటకు సమాధానంగా చెప్పింది. రాహుల్ ఆర్తిని అలా మండుబడే చూపులతో చూశాడు. ఆమె భయపడి తన తల్లి వెనక్కి దాక్కుంది. రాహుల్ తన ఆవేశాన్ని కోల్పోయే ముందు కృష్ణమూర్తి తన కర్రను కనిక ఆర్తి వైపుకు చూపించి గర్జించాడు. మీరిద్దరూ ఇప్పుడే ఇక్కడ నుండి బయటికి వెళ్ళండి. కృష్ణమూర్తి కోపం నిప్పులా రగిలిపోతుంది. అతని చెయ్యి వణుకుతుంది. వాళ్ళను ద్వేషంతో చూస్తున్నాడు. వీళ్ళు ఇక్కడ ఉండడం అతనికి చాలా ఘోరంగా అనిపించింది. పల్లవితో ఎలా గుండగిరి చేసే ధైర్యం ఎలా వచ్చింది? అతను మళ్ళీ నేలపై కర్ర కొట్టి ప్రకటించాడు. ఈ రోజు నుండి మీ ఇద్దరికి ఇంట్లో అడుగు పెట్టడం నిషేధం. పొరపాటును కూడా ఈ ఇంటికి గడప దాటే ప్రయత్నం చేయొద్దు. కనికకు తన చెవులపై నమ్మకం కలగలేదు. ఏమిందో ఎలాగో కృష్ణమూర్తి ఎప్పుడు తన సంతానం పట్ల దయామయుడు. అతను ఎప్పుడు ఎవరిపైన గొంతు ఎత్తలేదు. అలాంటిది ఇలాంటి ప్రకటన అసలు నమ్మలేకపోతుంది తను. ఈ క్షణంలో కనికకు తను చాలా పెద్ద తప్పు చేశాను అని అర్థమైంది. ఆమె మోకాలపై కూర్చుని క్షమాపణ అడగబోతూ ఉండగా సెక్యూరిటీ గార్డులు ఆమెను గట్టిగా ఈడ్చి వెళ్లారు. కన్ను మూసి తెరిచేలోపు కనిక ఆర్తి ఇద్దరిని చెత్త సంచిల్లా హవేలీ నుండి బయటికి విసిరేశారు ఆ గార్డులు. ఇంట్లో మళ్ళీ శాంతి నెలకొంది. కృష్ణమూర్తి పల్లవి వైపుకు నడిచి, ఇందుకు క్షమాపణ కోరుతున్నాను తల్లి. అయ్యో, మరేం పర్లేదు సార్. నువ్వు బట్టలు మార్చుకోవాలి, లేకపోతే జలుబు చేస్తుంది. కృష్ణమూర్తి పల్లవి కోసం ఒక గదిని రిజర్వ్ చేసి ఉంచుతాడు ఎప్పుడు. ఆమె అల్మారాలో కొత్త బట్టలు కూడా నిండి ఉన్నాయి. బట్టలు మార్చుకుని పల్లవి కృష్ణమూర్తితో కలిసి డిన్నర్ కోసమని కిందకి తిరిగి వచ్చింది. రాహుల్ పల్లవి పక్కపక్కనే టేబుల్ పై కూర్చున్నారు. పల్లవికి ఇష్టమైన మలై కోఫ్తా వడ్డించినప్పుడు రాహుల్ ఆమె ప్లేట్లో కొంచెం మలై కోఫ్తా వేశాడు. పల్లవి ఈ ప్రేమపై తను దృష్టి పెట్టలేదు. ఆమె మనసు ఈ సమయంలో వేరే ఎక్కడో తప్పిపోయింది. ఆమె ఆర్తి మాటలను పదే పదే ఆలోచిస్తుంది. రాహుల్ కావ్యను తీసుకురావడానికి వెళ్ళాడని. మరి కావ్య ఎక్కడుంది? అతను కావ్యని ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? ఆర్తి కేవలం అబద్ధం చెప్పిందా? ఈ క్షణంలో పల్లవి మనసులో ఏదో మెరిసింది. కావ్య ఆరోగ్యం గురించి విన్నది గుర్తుకు వచ్చింది. బహుశా ఆమె ఇంకా హాస్పిటల్ నుండి బయటికి రాగలిగేంత బలంగా లేదేమో. ఇది ఒక లాజికల్ కారణంలా అనిపించింది. కానీ రాహుల్ ప్రవర్తన వింతగా ఉందని ఆమెకు అనిపించింది. ఆర్తికి వాళ్ళ పెళ్లి గురించి చెప్పడం గురించి అతనికి ఏమాత్రం ఆందోళన లేదు. పల్లవి బహుశా తను ఎక్కువ ఆలోచిస్తున్నానేమోనని అనుకుంది. ఆర్తి కావ్యకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆమెకి ఎప్పటికో తెలిసిపోయి ఉంటుంది. బహుశా అందుకే రాహుల్ ఆమెను మందలించే శ్రమ తీసుకోలేదు. ఆమె ఇంకా ఆలోచనలో మునిగిపోయి ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆమె తొడపై ఒక గిల్లుగా అనిపించింది. ఆమె తనను తాను ఆపుకోలేక అరిచేసింది. ఆశ్చర్యంగా రాహుల్ వైపుకు చూసినప్పుడు అతను ఏమీ చేయనట్టు సూప్ తాగుతున్నాడు. ఈ మనిషి ఏం చేస్తున్నాడు ఇలా గిల్లాడు? ఇతను పిచ్చోడైపోయాడా ఏంటి? పల్లవి తల గిర్రున తిరిగింది. ఆమె గుండె దడేలమని కొట్టుకోవటం మొదలయ్యింది. ఏమైంది పల్లవి? కృష్ణమూర్తి భోజనం వదిలేసి ఆందోళనతో అడిగాడు. నేను నేను ఏమీ లేదు. గొంతులో ఏదో అడ్డుపడినట్టు అనిపించింది అంతే. పల్లవి నవ్వే ప్రయత్నం చేసింది. కానీ టేబుల్ కింద ఆమె పిడికిలి వీసుకుంది. ఎందుకంటే తన గుండె దడదడా కొట్టుకోవటం మొదలయ్యింది. మలై కోఫ్తా నిజంగా చాలా బాగుంది. ఇంకా తీసుకో. ఓకే. పల్లవి ఊపిరి పీల్చుకుంది. కానీ తదుపరి క్షణంలో రాహుల్ చిన్నగా చెప్తూ వినిపించాడు. నువ్వు ఒక్క చెంచా కూడా తినలేదు. మరి గొంతులో అడ్డుపడిందేంటి? ఒక క్షణం పల్లవికి మాట్లాడేందుకు ఏమీ కూడా ఆలోచన రాలేదు. ఆమె మనసు రాహుల్ నోటిని టేప్తో మూసేయాలి అనుకుంది. లోతైన శ్వాస తీసుకుని పల్లవి సమాధానం చెప్పింది. అలా జరిగిపోయింది. బహుశా నా గొంతులో అడ్డుపడిందేమో. లాలజలం. ఆమె గట్టిగా లాలజలం మింగింది. కృష్ణమూర్తికు నమ్మకం కలిగించాలి అన్నట్టు. ఆ పల్లవి,
సరదాకి అంటున్నావా ఏంటి? కృష్ణమూర్తి గట్టిగా నవ్వి ఆమెని చూశాడు. ఏదేమైనా నువ్వు బాగున్నావని సంతోషం. ఈ ఇబ్బంది నుండి తప్పించుకున్న వెంటనే పల్లవి రాహుల్తో గుసగుసలాడుతూ అడిగింది. నువ్వేం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నావు? ఏం నిరూపించాలి అనుకుంటున్నావు? రాహుల్ కేవలం భుజాలు ఎగిర్చాడు. అతని పెదవులపై ఒక చిలిపి నవ్వు ఉంది. చికాకుతో పల్లవి తన చెయ్యి చాచింది అతనికి బుద్ధి చెప్పడానికి. కానీ రాహుల్ ఆమె పన్నాగాన్ని దూరం నుండి గ్రహించాడు. కన్ను మూసి తెరిచే లోపే అతను పల్లవి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. పల్లవి అతని కొరికైన అరచేతి స్పర్శను అనుభవించగలుగుతుంది, అదే ఫీల్ అవ్వగలుగుతుంది. అతను ఆమె చేతిని నిమురుతున్నప్పుడు ఇక ఇంతటితో సరిపోనన్నట్టు అతను తన వేళ్లతో పల్లవి మెత్తని అరచేతిపై సున్నితంగా గీతలు గీచాడు. దానితో పల్లవి శరీరంలో కరెంటు ప్రవహించినట్టు అనిపించింది. ఆమె గుండె గట్టిగా కొట్టుకోవటం మొదలయ్యింది. పల్లవి మొహం సిగ్గుతో ఎర్రబడింది. ఆమె రాహుల్ పట్టు విడిపించుకోవటానికి ప్రయత్నించింది. కానీ అతను ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. చిరాకుతో ఆమె రాహుల్ని తేరిపారా చూసింది. అతను పెదవుల చివరన అదే చిలిపి నవ్వు ఉంది. అతను సౌకర్యంగా తన భోజనం తింటూ ఉన్నాడు. అతని మొహం చూస్తే అతను టేబుల్ కింద పల్లవితో లవ్ గేమ్ ఆడుతున్నాడని ఎవ్వరూ చెప్పలేరు. మరి అలా చేస్తున్నాడు రాహుల్. అతను పల్లవి అరచేతిపై కొన్ని పదాలను రాస్తున్నాడు. పల్లవికి అసలు అదేమిటో తెలియకపోయినా రాహుల్ ఖచ్చితంగా తనను ఏడిపిస్తున్నాడని ఆమెకు నమ్మకం ఉంది. ఆమె మొహం కోపంతో ఎర్రబడింది. ఇదంతా రొమాంటిక్ గా అనిపించింది. కానీ పల్లవి మనసు తెగ ఆలోచిస్తూ ఉంది రాహుల్ కోసం. రాహుల్ ఈ సమయంలో కావ్యను గుర్తు చేసుకుంటాడని. ఈ సమయంలో పల్లవి ముందు కూర్చున్న కృష్ణమూర్తి ఆమె మొహంలో రంగు మారటం చూశాడు. అతను ఆందోళనతో అడిగాడు, ఏమైంది పల్లవి? నీ మొహం ఎందుకని ఇంత ఎర్రగా ఉంది? రాహుల్ ఈ లౌక్యం పల్లవి గుండెను మళ్ళీ కరిగిస్తుందా, లేక ఇది కేవలం కావ్య లేని సమయంలో అతని ఆట మాత్రమేనా? పల్లవి యొక్క ఈ కఠినమైన ప్రేమ ఈ రొమాంటిక్ క్షణంలో కొత్త ఆశలను రేకెత్తిస్తుందా, లేక కావ్య నీడలో అంతా మళ్ళీ చెల్లా చెదరైపోతుందా? పల్లవి ఒక క్షణం ఊపిరి ఆపుకుంది. ఆమె భయం అంతగా ఉంది. చేతులు చెమటతో జిగురుగా మారాయి. గుండె గట్టిగా కొట్టుకుంది. కానీ ఆమె మాట్లాడినప్పుడు స్వరం ప్రశాంతంగా సాధారణంగా ఉండేలా పూర్తి ప్రయత్నం చేసింది. ఆమె చెప్పింది అదే. నాకు కాస్త వేడిగా అనిపిస్తుంది. ఆమె అబద్ధం చెప్పలేదేమో అని, నిజంగానే ఆమెకు వేడిగా అనిపించిందేమోనని గదిలో నిప్పులు రగులుతున్నట్టు అనిపించింది. ఈ వేడి అంత ఒక్కబోతగా ఉంది. ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది. ఆమె మనసు అస్థిరంగా ఉంది. ఏదో భారీ బరువు గుండెలపై పెట్టినట్టు. పల్లవి ఎందుకు అంత గందరగోళంగా ఆందోళనగా ఉంది? ఎందుకంటే ముందు కృష్ణమూర్తి కూర్చున్నాడు. రాహుల్ టేబుల్ కింద ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె రాహుల్ పూర్తిగా కొత్తగా పెళ్ళైన జంటలా కనిపిస్తున్నారు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు, కానీ పెద్దల నుండి తమ ప్రేమను దాచుకుంటారు. పల్లవి గుండె దడదడలాడుతుంది. ఏదో దొంగతనం చేసి పట్టుబడిపోతానేమోనని భయపడే పిల్లలా కంగారు పడుతుంది. కృష్ణమూర్తి సరదాగా నవ్వి, వేడిగా అనిపిస్తుందా? అరే, నాకైతే అసలు అలా అనిపించటం లేదే. ఈ రోజుల్లో యువత వేడికంత భయపడుతుంది. మా కాలంలో మేము ఎండలో గంటల తరబడి ఆడుకునే వాళ్ళం. మజా వచ్చేది. కృష్ణమూర్తి తమ మాటల్లో అంతగా మునిగిపోయాడు. అతని చెంచా పొరపాటున చేతి నుండి జారి నేలపై పడింది. గటక్ అని శబ్దం వచ్చింది. పక్కన నిలబడిన పని మనిషి వెంటనే దాన్ని తీయడానికి ముందుకు వచ్చింది. కానీ కృష్ణమూర్తి చెయ్యి ఎత్తి ఆమెను ఆపాడు. అతను చెప్పాడు, నేనే తీస్తానిక. అంత వృద్ధునేమీ కాలేదుగా, వంగలేనంత. ఇది విని పల్లవి మొహం తెల్లబడింది. కృష్ణమూర్తి వంగితే ఆమె రాహుల్ టేబుల్ కింద చేతులు పట్టుకున్నట్టు ఖచ్చితంగా చూస్తాడు. అమ్మో, ఆమె గుండె గట్టిగా కొట్టుకోవటం మొదలయ్యింది. ఏదో భయంకరమైన కళ నిజమయ్యేలా ఉంది. కృష్ణమూర్తి వంగడానికి తన శరీరాన్ని కదిలించినప్పుడు పల్లవి కళ్ళు తెరుచుకున్నాయి. ఆమె ఎంతగా భయపడిపోయింది. ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయింది. ఏదో భూతం చూసిన పిల్లలా ఇప్పుడు కృష్ణమూర్తి వాళ్ళని పట్టుకుంటాడని అనిపించినప్పుడు రాహుల్ చురుకుగా ఆమె చేతిని వదిలేశాడు. పల్లవికి నిజంగానే అనిపించింది కృష్ణమూర్తి వాళ్ళని చూస్తాడని. దేవుడికి ధన్యవాదాలు. రాహుల్ రియాక్షన్ స్పీడ్ తొందరగా ఉంది. ఆమె ఊపిరి పీల్చుకుంది. కానీ అప్పుడు గాలి గొంతులో అడ్డుకుంది. ఆమెకు గట్టిగా దగ్గు మొదలయ్యింది. ఆమె దగ్గు శబ్దం కృష్ణమూర్తి దృష్టిని ఆకర్షించింది. అతను చెంచాను పని మనిషికి ఇస్తూ,
పల్లవి వైపుకు చూసి ఆందోళనతో మళ్ళీ అడిగాడు. పల్లవి, మళ్ళీ గొంతులో ఏదో అడ్డుపడుతుందా? నువ్వు బాగానే ఉన్నావు కదా? అప్పుడు అతను రాహుల్ వైపుకు తిరిగి కోపంతో కళ్ళతో గట్టిగా అన్నాడు. రాహుల్, ఇదేం మగతనం చూపిస్తున్నావు? పల్లవికి ఇబ్బందిగా ఉందని చూడటం లేదా? ఆమె వీపుపై 2 తట్టులు కూడా వేయలేవా? కృష్ణమూర్తి తిట్టి విని రాహుల్ వెంటనే తన చేయి చాచాడు. కానీ అతను పల్లవిని తాకే ముందు ఆమె ఫటక్కమని తనకు తాను వెనక్కి లాగేసుకుంది. నిజానికి ఆమెకు భయం, రాహుల్ మళ్ళీ ఆమెను ఏడిపిస్తాడేమోనని. అదే టేబుల్ కింద ముందు ఫ్లడ్ చేసినట్టు. పల్లవి ఈ చేష్ట చూసి రాహుల్ విచారమైన మొహం పెట్టి కృష్ణమూర్తి వైపుకి చూస్తూ చిన్న లో గొంతుతో అన్నాడు. చూసారా, ఆమె నన్ను తాకనివ్వటం లేదు. పల్లవి రియాక్షన్ చూసి కృష్ణమూర్తి కూడా గందరగోళంలో పడ్డాడు. అతను కళ్ళు మూసుకుని ఇద్దరిని ఆసక్తిగా చూసి రాహుల్ని తేరిపారా చూస్తూ అడిగాడు. నువ్వేదైనా అలా చేసావా? పల్లవికి ఏదైనా కోపం తెప్పించేలా. కృష్ణమూర్తి వైఖరి నుండి స్పష్టంగా తెలిసింది అతను పల్లవిని చాలా గౌరవిస్తాడు. పల్లవి తన సొంత మనవరాళ్ళ, రాహుల్ ఏదో బయట అబ్బాయిలా. ఈ సమయానికి పల్లవి దగ్గాగిపోయింది. ఆమె అవకాశాన్ని వాడుకుని ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ చెప్పింది. కృష్ణమూర్తి గారు, రాహుల్కు తన బలం గురించి అసలు అంచనా లేదు. నా బలం దానితో ఎక్కడ పోటీ పడగలదు? నేను గాయం కావాలని లేదు. కృష్ణమూర్తి అర్థం చేసుకున్నాడు పల్లవి సరదాగా చెప్తుందని. దీంతో అతనికి అనిపించింది పల్లవి రాహుల్ సంబంధం ఎంతో సన్నిహితంగా ఉందని. అతను అంత సంతోషపడ్డాడు. అకస్మాత్తుగా గట్టిగా నవ్వాడు. పక్కనే నిలబడిన పని మనిషి లక్ష్మి కృష్ణమూర్తి గారి నవ్వు వినిపించి ఆశ్చర్యపోయింది. ఆమె బెదులపై సంతోషం నవ్వు విరిచిమ్మింది. ఆమె రాహుల్తో చెప్పేసింది. రాహుల్ గారు, నేను మొదటిసారి కృష్ణమూర్తి సార్ను ఇంతలా నవ్వడం చూశాను. మీరు వచ్చినందుకు అతను నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాడు. కాస్త తరచూ వచ్చి అతన్ని కలిస్తే బాగుండు. కానీ ఇది విని పల్లవి గుండె బరువెక్కింది. కృష్ణమూర్తిను తరచూ కలవటం ఆమెకు చాలా ఇష్టం. కానీ డైవర్స్ తర్వాత ఆమె అలా చేయలేదు కదా. బహుశా ఇక కృష్ణమూర్తిని కలవలేనని ఆలోచిస్తే ఆమె మనసు బాధగా మారింది. కానీ ఆమె ఏం చేయగలదు? రాహుల్తో డైవర్స్ తర్వాత రాహుల్ కుటుంబంతో ఆమెకు ఎలాంటి సంబంధం ఉండదు. కృష్ణమూర్తి చూశాడు. పల్లవి మొహం ఎందుకో విచారంగా ఉంది. ఆమె తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుందని అతనికి అనిపించింది. దీనితో అతని గుండె వెచ్చదనంతో నిండిపోయింది. అతను తల వంచి లక్ష్మి వైపుకు చూస్తూ చెప్పాడు. అరే, ఇంత డ్రామా చెయ్యొద్దు. వెళ్ళు, పల్లవి కోసం నేను సిద్ధం చేసిన ఆ ఖజానాను తీసుకురా. లక్ష్మి వెంటనే వెళ్ళిపోయింది. ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆమె చేతిలో చేపల పళ్ళెం ఉంది. ఇక దాన్ని రుచికరమైన వాసన దూరం నుండి నోటిలో నీళ్లు తెప్పించేస్తుంది. లక్ష్మి పళ్ళెం పల్లవి ముందు పెట్టగానే కృష్ణమూర్తి ప్రేమగా పల్లవిని చూస్తూ చెప్పాడు. పల్లవి, నీకు చేపలంటే ఇష్టమని నాకు తెలుసు. ఇవి లోతైన సముద్రం నుండి పట్టినవి, చాలా పోషకమైనవి, ఆరోగ్యానికి కూడా మంచిదిరా. రుచి చూడు. పల్లవి గుండె ప్రేమతో నిండిపోయింది. ఆమె చెప్పింది. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. పల్లవి చేప ముక్క తీసి నోటిలో పెట్టుకోబోతుంది. కానీ అప్పుడు ఆమె చెయ్యి గాలిలోనే ఆగిపోయింది. ఆమె మొహం పాలిపోయింది. అకస్మాత్తుగా ఆమె కడుపులో ఏదో ఇబ్బందిగా అనిపించింది. వాంతి అనిపించింది. ఆమె వెంటనే తన నోటిని అదిమి పట్టుకుంది. ఈ అసౌకర్యం తగ్గుతుందని ఆశతో. కానీ వాంతి అనుభూతి అంత తీవ్రంగా ఉంది. ఆమె దాన్ని ఆపలేకపోయింది. ఇంకా భరించలేకపోయినప్పుడు ఆమె బాత్రూమ్ కు పరిగెత్తి తలుపు మూసి వాంతి చేసుకుంది. కానీ వామిటింగ్ చేసుకున్న తర్వాత ఆమెకు చాలా రిలీఫ్ గా ఉపశమనం కలిగింది. ఇక ఆమె నోరు క్లీన్ చేసుకుని మొహం శుభ్రం చేసుకుని తనకు తను సరి చేసుకుని మళ్ళీ డైనింగ్ రూమ్ వైపుకు తిరిగి వచ్చింది. కానీ టేబుల్ వైపుకు నడవడానికి ముందు మళ్ళీ ఆమె ఆగిపోయింది. ఎందుకంటే లక్ష్మి అడుగుతూ వినిపించింది. మిస్సెస్ పల్లవి, మీరు గర్భవతి అయ్యారా? కృష్ణమూర్తి వెంటనే ఉత్సాహంతో నిండిపోయాడు. అతను ఆశాభావంతో రాహుల్ని చూస్తూ చెప్పాడు. రాహుల్, నిజం చెప్పు. పల్లవి ప్రెగ్నెంట్ అయ్యిందా? నువ్వు నాకు ఎందుకని ఈ విషయం చెప్పలేదు? ఎంతకాలం నాకు ఈ విషయం దాచాలి అనుకుంటున్నావు? కృష్ణమూర్తి ఉత్సాహం చూసి లక్ష్మి కూడా చాలా ఆనందపడింది. ఆమె వాళ్ళ సంతోషంలో భాగం కావాలి అనుకుంది. కాబట్టి నవ్వుతూ చెప్పింది. అభినందనలు కృష్ణమూర్తి సార్ అని.
మీరు త్వరలో తాతయ్య అవుతారు. పల్లవి ఒక క్షణం గందరగోళంలో పడింది. ఆమె మనసు ముందుకు వెళ్ళి అందరికీ స్పష్టంగా చెప్పాలి అనుకుంది. కానీ ఆమె ఆలోచించి ఆగిపోయింది. ఆమెకు రాహుల్ రియాక్షన్ చూడాలి అని అనిపించింది. ఆమె ప్రెగ్నెంట్ అని తెలిస్తే అతను ఏం చేస్తాడో తెలుసుకోవాలి అనుకుంది. ఈ సమయంలో రాహుల్ కృష్ణమూర్తిని చూస్తూ చెప్పాడు, తాతయ్య, పల్లవి ప్రెగ్నెంట్ కాలేదు. అతని గొంతు అంత గట్టిగా ఉంది. ఆ మాట విని పల్లవి గుండె పగిలిపోయింది. ఆమె ఆశలన్నీ చిన్న భిన్నమై నేలపై చెల్లా చెదరైనట్టు అనిపించింది. రాహుల్కు నిజంగా ఆమె గుండెను పగలగొట్టడం బాగా వచ్చు. లక్ష్మి ఏదో చెప్పాలి అనుకుంది, కానీ ఆమె నోరు తెరిచే ముందు రాహుల్ ఆమెను అడ్డుకుని చెప్పాడు, మేము ఎప్పుడూ సేఫ్టీ ఉపయోగిస్తాము, కాబట్టి పల్లవి ప్రెగ్నెంట్ అవడం అసాధ్యం. కృష్ణమూర్తి అకస్మాత్తుగా టేబుల్పై గట్టిగా కుద్దాడు. కోపంతో అరిచాడు, నీచుడా, ఇదేం అసభ్యత! నువ్వు జీవితం అంతా పిల్లలు లేకుండా గడపాలి అనుకుంటున్నావా? రాహుల్ గట్టిగా చెప్పాడు. తాతయ్య, అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతను కఠిన గొంతుతో చెప్పాడు, మనం దీని గురించి ముందే మాట్లాడుకున్నాం. నేను మీకు అన్ని స్పష్టం చేశానని అనుకున్నాను. కృష్ణమూర్తి సమాధానం ఇచ్చాడు, అవును, నాకు తెలుసు, కానీ నువ్వు పిల్లలకు అనొద్దని నేను ఎప్పుడూ చెప్పలేదే. ఆ సమయంలో నేను నీపై ఒత్తిడి చేయలేదు, ఎందుకంటే మీ పెళ్లి కొత్తగా జరిగింది. నాకు అనిపించింది ఇంకా తొందర ఎందుకు, మీరు హనీమూన్ ఫేజ్ లో ఉన్నారని. కానీ ఇప్పుడేంటి, మీ పెళ్లికి ఇంతకాలం అయ్యింది, నీకు పిల్లలొద్దా? ఎందుకు, ఏదైనా ఆందోళన ఉందా? నాకు చెప్పు. కృష్ణమూర్తి కోపం ఇప్పుడు భరించలేనంతగా ఉంది. అతని బ్లడ్ ప్రెషర్ పెరిగింది, మొహం ఎర్రబడింది. అతని ఊపిరి తీసుకోవడం కష్టమయ్యింది. గుండె పట్టుకున్నాడు. ఊపిరాడక అతను చెప్పాడు, నువ్వు నువ్వు నిజంగానే నన్ను కోపంతో చంపేయాలి అనుకుంటున్నావా రాహుల్? చెప్పు, చచ్చిపోతాను. కృష్ణమూర్తికి ఊపిరి ఆడకపోవడం చూసి పల్లవి వెంటనే అతని దగ్గరకు పరిగెత్తి ఓదార్చడం మొదలుపెట్టింది. ఆమె చెప్పింది, కృష్ణమూర్తి గారు, ముందు శాంతపడండి. రాహుల్పై నింద వేయొద్దు, అన్నీ నా తప్పే. నేను ఇప్పుడు పిల్లల్లో కావాలి అనుకోవడం లేదు, కానీ కృష్ణమూర్తికి నమ్మకం కలగలేదు. రాహుల్ అతని మనవడు. అతను అతన్ని పెంచి పెద్ద చేశాడు, కాబట్టి అతనికి బాగా తెలుసు. అతను చెప్పాడు, పల్లవి, ఈ మ్యూచిని కాపాడడానికి నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అతను పిల్లల్ని కావాలి అనుకోకపోతే నాకు చెప్పు, నేను నీ కోసం వీడిని కొట్టి సరిచేస్తాను. పల్లవి బలవంతంగా నవ్వుతూ నీచమైన స్వరంలో చెప్పింది, కృష్ణమూర్తి గారు, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను ఇంకా యవ్వనంలోనే ఉన్నాను. జీవితాన్ని కాస్త ఎక్కువ ఆస్వాదించాలి అనుకుంటున్నాను. ఇంత చిన్న వయసులో అమ్మ కావాలి అనుకోవడం లేదు. ఇక అందుకే నేనే చెప్పాను, ఇంకా వద్దు అని. కృష్ణమూర్తి గారు, ఇది నిజం, నన్ను నమ్మండి. కానీ కృష్ణమూర్తికి ఇంకా అనుమానం ఉంది. పల్లవి కొంతసేపు అతన్ని బుజ్జగించింది. ఇక సరదాగా మాట్లాడింది. చివరకు అతని చిరునవ్వు తిరిగి వచ్చింది. అది చూసి పల్లవికి ఊపిరొచ్చింది. అప్పుడు లక్ష్మి ముందుకొచ్చి కృష్ణమూర్తితో చెప్పింది, రండి సార్, పైకి వెళ్ళి మందు వేసుకుని కాస్త విశ్రాంతి తీసుకోండి. పల్లవి రాహుల్ కూడా అక్కడ నుండి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. పల్లవి ఒంటరిగా తన అపార్ట్మెంట్ కి తిరిగి వెళ్ళాలి అనుకుంది, కానీ రాహుల్ పట్టుబట్టాడు. తానే ఆమెను డ్రాప్ చేస్తానని. దారిలో కారులో నిశ్శబ్దం నెలకొంది. కానీ కొంతసేపటి తర్వాత రాహుల్కు ఇక ఈ నిశ్శబ్దం భరించలేకపోయాడు. అతను మొదట మాట్లాడ్డాడు, పల్లవి, డైవర్స్ విషయం ఇప్పుడు తాతయ్యకి చెప్పొద్దు. పల్లవి తలూపి అలానే అంది. సరే. ఆమె కూడా కృష్ణమూర్తికి తెలియాలి అని కోరుకోలేదు. అతని ఆరోగ్యం ఇంకా స్థిరంగా లేదు. పల్లవికి భయం, ఈ సమయంలో ఏదైనా పెద్ద షాకు అతని ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు అని. రాహుల్ మళ్ళీ చెప్పాడు, తాతయ్యకు నువ్వు చాలా ఇష్టం, నువ్వు కూడా వాళ్ళను చాలా ప్రేమిస్తావని నాకు తెలుసు. కాబట్టి విడాకుల తర్వాత కూడా నేను నిన్ను వాళ్ళను కలవటం నుండి ఆపను. నువ్వు ఎప్పుడు కావాలి అంటే వాళ్ళను కలవడానికి రావచ్చు పల్లవి. నీతో ఉన్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇది విని పల్లవి గుండె సంతోషంతో నిండిపోయింది. ఆమె ఆమె రాహుల్ డైవర్స్ తీసుకున్న కృష్ణమూర్తితో తన సంబంధాన్ని తెంచుకోవాలి అని తను కోరుకోలేదు. ఆమె వెంటనే అలానే అంది. సరే. రాహుల్ తల తిప్పి ఆమెను చూసి కనుబొమ్మలు ముడివేస్తూ చెప్పాడు, ఈ రోజు నీ నాలుకకి ఏమయ్యింది? కేవలం సరే అని మాత్రం చెప్పడం వచ్చా నీకు? పల్లవి అతని వైపుకు చూసింది. కనుబొమ్మలు ఎత్తింది. కానీ ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. రాహుల్ దృష్టిని రోడ్డుపై నిలిపి మాట మారుస్తూ చెప్పాడు, మీ కడుపు ఎలా ఉంది? రేపు హాస్పిటల్కి వెళ్దాం, డాక్టర్కి చూపిద్దాం.
పల్లవి చిరాగ్గా సమాధానం ఇచ్చింది. అవసరం లేదు, నేను బానే ఉన్నాను. నువ్వే కదా చెప్పావు నేను ప్రెగ్నెంట్ కానని. మరి చెకప్ చేయించడం వల్ల నీ లాభం? ఆమె గొంతులో కొంచెం కోపం ఉంది. స్పష్టంగా ఆమె కోపంగా ఉంది అని రాహుల్కి తెలిసింది. రాహుల్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. పల్లవి అకస్మాత్తుగా ఎందుకంత చిరాగ్గా ఉందో అతనికి అర్థం కాలేదు. అతని కనుబొమ్మలు ముడివేసి అడిగాడు, నీకేమైంది పల్లవి? పల్లవి అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, మౌనంగా ఉంది. ఇక బదులుగా ఆమె అడిగింది, నేను ప్రెగ్నెంట్ అయితే నువ్వేం చేస్తావు అని. ఆమె భరించలేక పట్మని అడిగేసింది. రాహుల్ ఒక నవ్వుతో చెప్పాడు, అది సాధ్యమే కాదు. పల్లవి పట్టు వదలకుండా చెప్పింది. మరి ప్రెగ్నెంట్ అయితేనని రాహుల్ మరింత కఠినంగా చెప్పాడు. నేను చెప్పాను కదా, అది సాధ్యం కాదు. ఎందుకంటే నేను నిన్ను గర్భవతి అయ్యేలా చేయను. అతడి మాటలు అంత గట్టిగా ఉన్నాయి. ఎలాంటి సందేహానికి తావు లేదు. ఈ వైఖరి పల్లవి గుండెను పగలగొట్టింది. ఎంత వింతగా ఉంది కదా. పల్లవికి ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ ఒక అమూల్యమైన నిధి. దాని ఎలాంటి ధరకైనా వదులుకోదు. కానీ రాహుల్కి అది కేవలం ఒక భారం, అతని సంతోషానికి అడ్డంకి. రాహుల్ తన బిడ్డను అంగీకరిస్తాడని ఆమె ఎందుకు ఆశిస్తుంది? పల్లవి తల తిప్పి కిటికీ వైపుకు చూసింది. కన్నీరు అనుకోకుండా ఆమె కళ్ళ నుండి జారాయి. ఉప్పగా చేదుగా ఉన్న రుచి ఆమె పెదవుల వరకు జారినప్పుడు తాను ఏడుస్తున్నానని ఆమెకు తెలిసింది. ఆమె గుండెల్లో చేదు కరిగిపోయింది. పల్లవి తల తిప్పుకున్నట్లు రాహుల్ చూశాడు. అతను ఏదో చెప్పాలి అనుకున్నాడు, కానీ అప్పుడే అతని ఫోన్ గట్టిగా మోగింది. అతని జేబు నుండి ఫోన్ తీసి ఆలస్యం చేయకుండా సమాధానం ఇచ్చాడు. ఫోన్ అవతల కావ్య ఏడుస్తూ చెప్పింది, రాహుల్, నాకు మళ్ళీ ఒక కల వచ్చింది. చాలా చెడ్డ కల. నేను చాలా భయపడ్డాను. నువ్వు రాగలవా? నాకు ఇప్పుడే నువ్వు కావాలి. రాహుల్ కనుబొమ్మలు ముడివేస్తూ చెప్పాడు. జ్యోతి ఎక్కడుంది? ఆమె నీతో లేదా? కావ్య ఊపిరి ఆడక చెప్పింది. తెలియదు రాహుల్, నాకు ఊపిరి ఆడటం లేదు. ఈసారి రాహుల్ మళ్ళీ గందరగోళంలో పడ్డాడు. అతను చెప్పాడు, ముందు డాక్టర్ని పిలిచి చెక్ చేయించు. నేను ఇప్పుడే వస్తున్నాను. కాసేపట్లో అక్కడ ఉంటాను. ఇక అతను ఫోన్ కట్ చేసి పల్లవి వైపుకు చూసి చెప్పాడు, కావ్య ఆరోగ్యం అకస్మాత్తుగా చెడిపోయింది. ముందు నాతో హాస్పిటల్కి రా. ఇక పల్లవి సైలెంట్ గా ఉంది. ఆమెకు నమ్మకం కలగలేదు. రాహుల్ ఇలా ఎలా మాట్లాడుతున్నాడు? అతను తన ప్రియురాలిని కలవడానికి వెళ్తున్నాడు. ఆమెను తనతో ఎలా తీసుకెళ్లగలడు? అతను పల్లవి చూడాలని కోరుకున్నాడా? మరి అమ్మాయి గురించి తను ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడని, లేక అతను కావ్య ఒకరినొకరు ఎంత ప్రేమిస్తున్నారో చూపించాలి అనుకుంటున్నాడా? అతను అంత క్రూరుడా? పల్లవి చెప్పింది, నీకు తొందరగా ఉంటే నన్ను ఇక్కడ దింపే, నేను అడ్జస్ట్ చేసుకుంటాను, స్పష్టంగా చెప్పింది. పల్లవి రాహుల్తో హాస్పిటల్కి వెళ్ళాలి అనుకోలేదు అని. ఆమె వెంటనే కారు నుండి దిగాలి అనుకుంది. రాహుల్ పల్లవిని గమనించి కనుబొమ్మలు ముడివేస్తూ చెప్పాడు, నువ్వు నిజంగానే సీరియస్ గా ఉన్నావా? ఇప్పుడు ఎంత సమయం అవుతుందో నీకు తెలుసా? పల్లవి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. రాహుల్ కోపంగా చెప్పాడు, నువ్వు నన్ను నిజంగా అంత క్రూరుడుగా భావిస్తున్నావా? ఈ రాత్రి వేళ నిన్ను రోడ్డుపై ఒంటరిగా వదిలేస్తానని ఎలా అనుకున్నావు? అసలు నువ్వు మెదడు వాడతావా లేదా? ఏది సేఫ్టీ కాదు అనేది అంచనా ఉందా నీకు? నీ సేఫ్టీ సెన్స్ ఎక్కడికి పోయింది? నేను నిన్ను ఇక్కడ వదిలేస్తే ఏదైనా జరిగితే దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు? రాహుల్ చాలా చిరాకు పడ్డాడు. ప్రశ్నల వర్షం కురిపించాడు. అతను ఏదో వృద్ధ తల్లిలా తన కూతుర్ని తిడుతున్నట్టు ఉన్నాడు. అతని ప్రతి మాట పల్లవి గుండెల్లో సూదిలా గుచ్చుకుంది. ఇంకా తప్పక ఆమె తెలుగుగా రాహుల్ అయితే తన ప్రియురాలని కలవడానికి అనుమతించింది. అతనికి ఇంకా ఏం కావాలి? ఆమె గుండెల్లో విచారం, కోపం తొణికిసలాడాయి. ఆమె ఇప్పుడు పేలిపోతానేమోనని అనిపించింది బాధతో. ఆమె కఠినంగా చెప్పింది, నేను చెప్పాను కదా, నేను చూసుకుంటాను. నేను చిన్నపిల్లని కాదు. నాకు టాక్సీ తీసుకుని ఇంటికి వెళ్ళడం వచ్చు. నాకు ఈ లెక్చర్ అవసరం లేదు. కాస్త ఆమె కారు నుండి దూకగలిగితే ఇప్పుడు ఆమె రాహుల్తో ఒక్క నిమిషం కూడా ఉండాలి అనుకోవట్లేదు. హాస్పిటల్కి వెళ్ళటం అస్సలు తనకి ఇష్టం లేదు. ఆమె ఏదో బండరా ఏమీ కాదుగా తనను తాను ఇంకా బాధ పెట్టుకోవడానికి. కానీ రాహుల్ ఆమె మాటలను సీరియస్ గా తీసుకోలేదు. కారు ఆపడానికి బదులు అతను దాన్ని ఆమె అపార్ట్మెంట్ వ్యతిరేక దిశలో తిప్పాడు. పల్లవి కఠిన స్వరంతో మళ్ళీ చెప్పింది, కారు ఆపు. నేను చెప్పాను కదా నేను దిగాలి అనుకుంటున్నానని. కారు ఆపు. రాహుల్ కనుబొమ్మలు మరింత ముడిపడ్డాయి. అతను చెప్పాడు,
నాకు హెల్ప్ చేయి, నాకు కాస్త సమయం ఇవ్వు. నేను కావ్యాన్ని చెక్ చేసుకుని నేను ఇంట్లో దిగబెడతాను. పల్లవికి ఇప్పుడు వేరే మార్గం లేదు. ఆమె బెదిరించింది, నువ్వు కారు ఆపకపోతే నేను దూకేస్తాను అని. పల్లవి తలుపు హ్యాండిల్ పట్టుకుని తెరవబోయింది. అప్పుడే రాహుల్ గట్టిగా బ్రేక్ వేసి కారును రోడ్డు పక్కన ఆపాడు. రాహుల్ పల్లవి మణికట్టును గట్టిగా పట్టుకుని ఆమెను తన వైపుకు చూడమని బలవంతం చేస్తూ చెప్పాడు. పల్లవి, నువ్వు హద్దు మీరుతున్నావు. నువ్వు అసలు ఏం కోరుకుంటున్నావు? రాహుల్ కోపం పల్లవిని కావ్య దగ్గరకు వెళ్లకుండా ఆపగలదా, లేక లేదా పల్లవి యొక్క కఠినమైన ప్రేమను మరింత లోతుగా చేస్తుందా? పల్లవి బిడ్డ ఈ తుఫానులో బతుకుతాడా, లేక కావ్య కుట్ర అంతా నాశనం చేస్తుందా? తెలుసుకోవటానికి మరి తదుపరి ఎపిసోడ్ చూడాలి. మరి మీరు లాంగ్ ఎపిసోడ్ ఇమ్మన్నారని టైం చూసుకొని ఇచ్చానండి. సో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.